హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మటన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మనకు కావాల్సిన మసాలా దినుసులండి. ధనియాలు, అనాస పువ్వు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా 1 కేజీ మటన్కి పెద్ద సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు, ఒక చిన్న గరిటెతో ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 2 గ్లాసుల వాటర్ వేసి కలుపుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఆవిరిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆవిరిపోయింది. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా మటన్ వండేసుకోవచ్చు. టేస్ట్ తగినంత ఉప్పు, 3 స్పూన్ల కారం వేసాను. స్టార్టింగ్లో 1 గరిటె ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసానండి. ఒకసారి కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 1 స్పూన్ మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.